మనోడు మనోడని రానిస్తే మంచమంతా ఆక్రమించేశాడన్నట్టుగా ఉందంట అక్కడ వ్యవహారం. అల్లుడు కదా, అనుభవం ఉన్నోడు కదా అని ఏదో పొడి చేస్తాడని ఎమ్మెల్యే ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తే ఓవర్ యాక్షన్తో మొత్తానికి ముంచేశాడట. యూ జస్ట్ వెయిట్ టు సీ ద రిజల్ట్ అంటూ ముందు దీర్ఘాలు తీసేసిన అల్లుడు గారు ఇప్పుడు మామ గోళ్లు గిల్లుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడట. అనుచరులను ఓదార్చాలో తనకు తాను సమాధానం చెప్పుకోవాలో అర్థం కాని గందరగోళంలో ఉన్న ఆ మామ కమ్ మాజీ ఎమ్మెల్యే ఎవరు? అంత బీభత్సం చేసిన అల్లుడెవరు? ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు వరపుల సుబ్బారావు. టీడీపీ అభ్యర్థి సత్యప్రభకు ఈ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా 38,768 ఓట్ల మెజారిటీ వచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ను కాదని సుబ్బారావుకి అవకాశమిచ్చింది వైసీపీ. గతంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్, వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారాయన. అయితే ఈసారి ఎన్నికల్ని మాత్రం పూర్తిగా వరపుల సుబ్బారావు తరఫున ఆయన అల్లుడు, వివాదాస్పద ఎమ్మెల్సీ అనంతబాబు ఆర్గనైజ్ చేశారు. వరుసకు ఇద్దరు మామ అల్లుళ్లు ఓడిపోయాక తీరా ఇప్పుడు చేస్తున్న పోస్టు మార్టంలో నియోజకవర్గ వైసీపీ నేతలందరి వేళ్లు అనంతబాబు వైపే మళ్లుతున్నాయట. 4 మండలాలకు చెందిన కీలక నేతలు సుబ్బారావు ముందు స్వరం పెంచినట్టు తెలిసిందే. అనంతబాబు అతి అత్యుత్సాహం వల్లే ఓడిపోయామని అంటున్నారట వాళ్లంతా. అసలు తమను కనీసం పట్టించుకోలేదని, ఏదన్నా చెబితే అంతా నాకు తెలుసు అన్నట్టు బెళ్లపులిచ్చి మొత్తానికే ముంచేశాడంటూ ఓపెన్ గానే ఫైర్ అయిపోతున్నారట లోకల్ లీడర్స్. దశాబ్దాల తరబడి మీ వెనుకున్నాం, కనీసం మమ్మల్ని పట్టించుకోకుండా అంతా రంపచోడవరం నుంచి వచ్చిన ఎమ్మెల్సీ అనుచరులే హడావిడి చేశారని ఫిర్యాదు చేశారట అంతా. అసలు నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తికి ఇక్కడి రాజకీయాలు ఏం తెలుస్తాయని హాట్ గా టార్గెట్ చేస్తున్నట్టు తెలిసిందే. ఇది ఏజెన్సీ ప్రాంతం కాదని, రంపచోడవరంలో నడిచినట్లు ప్రతిపాడు వ్యవహారం నడవదని, ఇవన్నీ ఎన్నికలకు ముందే చెప్పాం కదా అని సుబ్బారావునే నిలదీస్తున్న పరిస్థితి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు నిందితుడిగా ఉన్నారు. దానికి సంబంధించిన చర్చ కూడా గెలుపు ఓటములపై ప్రభావం చూపించిందన్నది ప్రతిపాడు టాక్. ప్రచారంలో కొన్ని సందర్భాలలో అనంతబాబును అడ్డుకున్నారు స్థానిక దళిత నేతలు. మరోవైపు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. గతంలో ప్రతిపాడు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే పద్మనాభం మాత్రం ఈసారి ఎక్కడా ప్రతిపాడు రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. అలా ఎందుకు అంటే, మనం చెప్పినప్పుడు వినని నేతల దగ్గరికి మనమెందుకు వెళ్లాలని ఇండైరెక్ట్ గా అనంతబాబుని టార్గెట్ చేసినట్టు తెలిసిందే. మీకు నచ్చినట్టు మీరు పని చేసుకోండంటూ ప్రతిపాడులోని తన అనుచరులకు క్లారిటీ ఇచ్చారట పద్మనాభం. మరోవైపు అభ్యర్థి సుబ్బారావు కుమారుణ్ణి కూడా లైట్ తీసుకున్నారట అనంతబాబు. మై హూనా, జస్ట్ వెయిట్ అంటూ కబుర్లు మాత్రం గట్టిగానే చెప్పాడట గాని ఫలితం మాత్రం రివర్స్ చేశాడంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి సుబ్బారావు దగ్గరికి రోజు ఒక రచ్చ వస్తోందట. మమ్మల్ని పొలిటికల్ గా కిల్ చేసేశారు, ఏమీ చెయ్యలేని నిస్సహాయులను చేసేశారని మొరపెట్టుకుంటూనే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం వల్ల ఉపయోగమేముందని వారే నిట్టూరుస్తున్నారట. అందుకు ఇక ఏమీ చెయ్యలేక సుబ్బారావు కూడా కోరస్ పలకాల్సి వస్తోందట. నాకు చెప్పింది వేరు, జరిగింది వేరని నా బాధ ఎవరికి చెప్పుకోవాలి, రోలొచ్చి మద్దలతో మొరపెట్టుకున్నట్టుగా ఉందని వరుపుల సుబ్బారావు అంటున్నట్టు తెలిసిందే. గతంలో పోటీ చేశాం, ఓడిపోయాం, కానీ ఈ పరిస్థితులు లేవని, ఈసారి మనకు సంబంధం లేకుండానే చేతి చమురు వదిలిపోయిందని గొల్లుమంటున్నట్టు తెలిసిందే. అన్ని బయటకు చెప్పుకోలేనని, డబ్బులు పోగొట్టుకోవడానికే పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చానేమో అని అంటున్నారట ఆయన. ఈ వయసులో నాకు తగిన శాస్తే జరిగిందని, కావలసిన వాళ్ల గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేమని చెప్పి అనుచరుల్ని ఓదార్చి పంపించేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మొత్తానికి ప్రతిపాడులో వైసీపీ ఓటమికి పోస్ట్ మార్టంలో దెమ్మ తిరిగే కారణాలు బయటపడుతున్నాయట. రంపచోడవరం నుంచి వచ్చిన అనంతబాబు సొంత నియోజకవర్గంలో తమని బకరాల్ని చేశారంటూ గట్టిగానే మాట్లాడుతున్నారు స్థానిక నాయకులు. పేనుకు పెత్తనమిస్తే ఇలాగే ఉంటుందంటూ కస్సుబుస్సులాడుతున్నారు. ఇటు సుబ్బారావు మాత్రం వచ్చిన వాళ్ళని ఓదార్చలేక తన గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక సతమతమవుతున్నారట. అనంతబాబు చర్యలు అనంతమంటూ ఒక్క మాటతో తేల్చి పడేస్తున్నారట పాపం వరుపుల.